తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని తండ్రి ఈ రాత్రికాల సమయం వరకు తండ్రి నాయన మీ దయ రెక్కల చాటున భద్రపరిచి తండ్రి కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరుస్తుంది అట్టి రీతిగా తండ్రి మీ సన్నిధిలో నాయన మా ప్రతి విషయంలోనూ తండ్రి ఈరోజు మా పనిపాట్లలోనే కానీ మా ప్రతి విషయంలోనూ తండ్రి మీ సన్నిధి మీ కృప తోడుంచి తండ్రి ఇక నేను ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి కృపను, మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. పరలోకపు తండ్రి మీకే స్తోత్రం. ఆత్మలకు తండ్రి నీకే మహిమ. జ్యోతిర్మయుడకు తండ్రి మీకే స్తుతి. కనికరము గల మా తండ్రి మీకే స్తోత్రం. మహిమ గల మా తండ్రి మీకే మహిమ. నన్ను సృష్టించినటువంటి తండ్రి మీకే స్తుతి. నన్ను పుట్టించినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. మమ్మను ఓదార్చువాడా మీకే స్తోత్రం. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభువా మీకే మహిమ. సాత్వికుడైనటువంటి మా దేవా మీకే ఘనత. తృప్తిపరచువాడమైనటువంటి మా ప్రభా మీకే స్తుతి. కనికరము గల మా దేవా మీకే స్తోత్రం. సమాధానపరచు మా తండ్రి మీకే మహిమ. 10,000 మంది పురుషులలో గుర్తింపవచ్చిన దేవా మీకే స్తోత్రం. అతని నోరు అతి మధురము మీకే స్తోత్రం. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు మీకే మహిమ. ప్రకాశమనమైన వేకు చుక్క మీకే స్తుతి. జల్దార్ వృక్షమా మీకే మహిమ. నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి వలె ఉన్నాడు మీకే మహిమ. కన్యకులు నిన్ను ప్రేమించుదురు దేవా మీకే స్తుతి. మృత్యుంజయుడైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. కృపలకు పాత్రమైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. సమాధానకర్తయగు మా దేవా మీకే ఘనత. రక్షణకర్తమైనటువంటి మా దేవా మీకే స్తుతి. పాపులమైన మా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. జీవం గల మా దేవా నీకే మహిమ. సర్వలోకనాథుడు యెహోవా మీకే స్తోత్రం. మృతులను సజీవులను ప్రభువా నీకే మహిమ. మృతులకు సజీవులకు నీవే ప్రభా నీకే మహిమ. దేవా నీ ఆధిపత్యము చిరకాలము, నీ రాజ్యము తరతరములు ఉన్నందుకు మీకే స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి నాయన, మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం మేము చచ్చిన వారమే ఈ లోకమందు పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోనే మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఇప్పటి వరకు నాయన ఇదిగో తండ్రి మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి మీకా గ్రంథం 7:19 సెలవిచ్చినట్టు ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయను, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధ్యాలంలో నీవు పడవేతమని నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని, ఇష్టోపుతో మా పాపలు పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా దయగల మహారాజా, ఇదిగో తండ్రి ఇక నేను పెళ్ళిళ్ళ కొరకు నాయన ఈ రాత్రికాల సమయంలో పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీవేనైనా ఏకాంగులను సంసారులుగా చేయవాడు నీవే గనుక తండ్రి ఇకనైనా ఆడబిడ్డలకు అందరికీ నాయన చక్కని నాయన వాక్యం ఎరిగిన మా బిడ్డలను దయచేనైనా మగబిడ్డలకు చక్కని వాక్యం ఎరిగినటువంటి ఆడబిడ్డలను, ఓర్పును సహనము వివేకము గల ఆడబిడ్డలను దయచేయమండి నాయన మీ సన్నిధిలో వారిని జతపరిచి నాయన వారు నిందారహితులుగాను పరిశుద్ధులుగాను మీ సన్నిధిలో బ్రతికి తండ్రి నాయన ఇదిగో నాయన బ్రతుకున్నట్లు సహాయం చేయమని అడుగుచున్నాము అయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము తండ్రి నాయన హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచితరని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. నాయన మేమందరము తండ్రి పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు అట్టి కృపను, అట్టి ధన్యతను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనండి మేమందరము తండ్రి నీ చిత్తానుసారముగా బ్రతినట్లు అట్టి కృప, అట్టి ధన్యత దయచేయండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి ఆయన అనేక మంది నాయన అప్పుల బాధల్లోనూ, అనేక మంది అప్పుల సమస్యలు ఉన్నారు నాయన. అటువంటి సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించమని తండ్రి ఈ రాత్రికాల సమయంలో వేడుకుంటున్నామయ్యా. ఎందరో శోధనలోనూ బాధల్లోనూ ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ విడిపించమని అడుగుచున్నాం నాయన. ఎందరో త్రాగుబోతులుగాను, దొంగలుగాను తండ్రి నాయన వ్యసన పరులుగాను ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మానేయాలని ఎంత ప్రయత్నం చేసిన తండ్రి సాతానుడు ప్రభావం వల్ల వారు మానలేకపోతున్నారయ్యా. అటువంటి బిడ్డలకు అందరికీ నాయన మీరే తోడై ఉండి నాయన దగ్గర సాతానుడు కట్టిన కట్ల నుంచి విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా విదేశాలలో బ్రతుకు తెరువు కొరకు వెళ్ళినటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి నాయన ఇదో నాయన మీ సన్నిధిలో నాయన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి
తండ్రి వారికి రక్షణ భాగ్యము దయచేయమని నాయన బిడ్డలందరి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్నటువంటి బిడ్డలనే కానీ నాయన ఏ సమస్యల్లో ఉన్నారో, అప్పుల బాధల్లోనే కానీ మరేకమైన అనేక రకాలైన ఏ ఇబ్బందులలో ఉన్నా నాయన ఏ విధమైన సమస్యలో ఉన్న బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి జ్ఞానము దయచేయండి అయ్యా. ఇక నేను మేమందరము ఆత్మీయంగా తండ్రి ఎదుగుదల దయచేయండి అయినా. ఇక మీ ప్రియ కుమారుడు అంటే యేసుక్రీస్తు వలే తండ్రి మేమందరం ఆయన స్వారూప్యంలోనికి మారినట్లు అట్టి ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు మాకు నేర్పించండి నాయన. ప్రతి దినము మీ వాక్యము ద్వారా తండ్రి నాయన ప్రతిదినము మీరు మా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. వాక్యం మా పాదములకు దీపము నాయన, ఇక తండ్రి మా త్రోవలకు వెలుగై ఉన్నదని సెలవిస్తున్నావు కదా తండ్రి. ప్రతిదినము మేము వాక్యము ధ్యానించి వాక్య ప్రకారం ప్రవర్తించే మనసు, వాక్య ప్రకారం ప్రవర్తించే హృదయాన్ని మాకు ఇవ్వండి అయ్యా. వాక్య జ్ఞానమునకు సహాయం చేయండి అయినా. మాకు జ్ఞానము కొద్దుగా ఉండదు తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి జ్ఞానం దయచేయమని అడుగుతున్నాను నాయన. ప్రతిరోజు మీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు మమ్మల్ని స్థిరపరచము నాయన. మమ్మల్ని మాకు ప్రార్థన నేర్పించండి తండ్రి. యాకోబోలి పట్టుదల కలిగి ప్రార్థించినట్లు, ఇర్మియా వలె రోధించి ప్రార్థించినట్లు మీ కృపా కాపుదలు దయచేయండి ఆయన. కీడు రాకుండా తండ్రి మీ సన్నిధులు నాయన మమ్మల్ని భద్రపరచండి అయ్యా. అయ్యా మీ కల్వరి శిలువలో, మీ ప్రియకుమారుడు కల్వరి శిలువలో మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మీ పరిశుద్ధ ఆత్మను మా పైన కుమ్మరించమని అడుగుచున్నాం నాయన. అయ్యా ప్రార్థనా శక్తిని, ప్రార్థన ఆత్మను తండ్రి మేము మనస్సుతోనూ ఆత్మతోనూ తండ్రి మేము ప్రార్థన చేయనట్లు మాకు నేర్పించండి నాయన. మీకు తండ్రి మా హృదయంలో ఏ విధమైన చేదని వేరు ఒకవేళ మొలిచి ఉంటేనైనా పెరికివేయించండి. పెరికివేయమన్నాడు అర్థిస్తున్నాడు నాయన. మాలో అసూయే కానీ కలహమే కానీ మరి ఏవి కూడా తండ్రి మీకు విరోధమైనటువంటి ఏవి మా హృదయాలలో ఉండకుండా శత్రువులను సైతం తండ్రి మేము క్షమించులాగన అట్టి వారిగా తండ్రి మీకు నిజమైన పిల్లల వలె తండ్రి మీరు పరిశుద్ధులు కనుక మేమును పరిశుద్ధులుగా ఉండమని లేఖనం సెలవిస్తుంది కదా. అట్టి రీతిగా మేము ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ దయరెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయినా. బిడ్డలను దీవించండి అయ్యా. అయ్యా వారు ఆత్మీయంగా తండ్రి ఆత్మీయంగా వారిని బలపరచండి అయ్యా. అయ్యా ప్రార్థనలో ఈ ఏకీభవిస్తున్నటువంటి వారి జీవితాలలో మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా. వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయ్యా. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. ఇంకోనైనా ఒకవేళనైనా ఎవరైనా నులివెచ్చని స్థితిలో ఉన్నారేమో తండ్రి వారిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా లేఖనము సెలవిచ్చుతున్నది అయితే వెచ్చగానైనా ఉండుము లేదా చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉండవద్దని మీ లేఖనము సెలవిస్తున్నది నాయన. మీ లేఖనము హెచ్చరిస్తుంది కదా తండ్రి. నాయన మేమందరము తండ్రి ఇక నాయన మీ సన్నిధులు నాయన వెచ్చగా ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో మేము నాయన నిందారైతులుగాను పరిశుద్ధులుగాను మేమందరము బ్రతికి నాయన మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయా మీరు రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఇదిగో తండ్రి మరి ముఖ్యముగా తండ్రి మేమందరము కూడా తండ్రి ఇగో నాయన తండ్రి మీ సన్నిధులు నాయన నీవు నాయన తండ్రి నీ సన్నిధులు నాయన అగ్గిలో నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారంను నీ దిశమనలు సిగ్గు కనబరుచుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగుతూ నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెబుతున్నానని ప్రకటన గ్రంథములో నాయన ఇదిగో తండ్రి ప్రకటన గ్రంథంలో 3:18-16 మీరు సెలవిస్తున్నారయ్యా. అయ్యా మేము అట్టి వారిగా ఉన్నట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా మేమందరము కూడా తండ్రి ఇగో నాయన మీ సన్నిధులు నాయన నిందారైతులుగాను తండ్రి రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి తండ్రి నాయన మేమందరము మీ సన్నిధిలో నిందారైతులుగాను పరిశుద్ధులుగాను బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి కృపా కాపుదలు మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మేము నాయన మేమందరము పూర్ణ హృదయంతో తండ్రిగా మా కన్నుగానే ఒకవేళ అభ్యంతరపరిచినట్లా పెరికివేయండి నాయన. ఇక నాయన 2 కన్నులు కలిగి నరకంలో ప్రవేశించట కంటే ఒంటి కన్ను గలవారమే నాయన జీవంలో ప్రవేశించట మేలని సెలవిస్తున్నావు కదా నాయన. ఒకవేళ మా కాలు అభ్యంతరపరిచిన, మా కన్ను అభ్యంతరపరిచిన, మా చెయ్యి అభ్యంతరపరిచిన తండ్రి వాటిని పెరికి వేయమని నాయన మీ లేఖనము సెలవిస్తున్నది కదా నాయన. అట్టి రీతిగా తండ్రి అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి. శరీరాన్ని లోబరుచుకుని ఉన్నట్లు సహాయం చేయండి. ఇక నా ఆత్మానుసారాలు ఆత్మ మీద మనసు ఉంచుతున్న
ఉంచుదురు నాయన, శరీరానుసారులు అయితే శరీరం మీద మనసు ఉంచుదురని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన మేము ఆత్మానుసారులుగా ఉండినట్లు నాయన మాకు దయచేయండి నాయన. ఇక నేను ఎందరో మద్యపానంలోను ధూమపానంలోను అనేక రకాల చెడుబాట్ల అలవాట్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా మీకును మాకును మధ్యన ఎరుకో గోడల వంటి ఎటువంటి నాయన పాపపు గోడలు సాతానుడు ఒకవేళ కట్టి ఉన్నాడేమో నాయన, ఆ గోడలను కూల్చివేయడానికి సహాయం చేయండి నాయన. ఎంతోమంది కుటుంబ సమస్యల్లోని నాయన, కుటుంబ బాధల్లోని, అనేక రకాలైన ఇబ్బందుల్లోని, అనేక రకాలైన సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో మీ దయరకల చట్టన భద్రపరచండి అయ్యా. అయ్యా అనేక మంది నాయన సమయాన్ని వృధా చేసుకుంటున్నారేమో నాయన, సమయం గాలికి పొట్టు వలె ఎగిరిపోతున్నదని లేఖనం సెలవిచ్చినది కదా అయ్యా. నిజమే తండ్రి నాయన, అనేక మంది మొబైల్ చూస్తూ తండ్రి అశ్లీల చిత్రాలు చూస్తూ తండ్రి తమను తామే నాశనముల వైపుకి వెళ్ళిపోతున్నారేమో నాయన. అటువంటి బిడ్డలు నాయన సార్వత్రిక సంఘంలో ఎవరైనా ఉంటే తండ్రి నాయన, అటువంటి బిడ్డలందరినీ ఆ సమస్యల నుండి, ఆ బాధల నుండి, సాతానుడు కట్టిన ఆ కట్ల నుంచి విడిపించమని అడుగుచున్నాం నాయన. ఇగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి అంధకార దురాత్మ శక్తులు నాయన, ఇగో నాయన ఈ ప్రార్థన వినిచున్న వారు ఒకవేళ ఏమైనా ఉంటే తండ్రి అటువంటి సమస్యల నుంచి, అటువంటి బాధల నుంచి, అటువంటి ఇబ్బందుల నుంచి విడిపించమని అడుగుచున్నాం తండ్రి. విజయాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. తగ్గింపు జీవితం కలిగినట్లు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. ప్రతి కీడు నుండి విడిపించమని అడుగుచున్నాం నాయన. ప్రతి కీడు నుంచి తప్పించమని అడుగుచున్నాం నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మేము అందరం నిందారైతులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి కృపా కాపుదల దయచేయమని, మీరు ఎక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుచున్నాం నాయన. ఇక నాయన మేము మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ చేతులకు ఎత్తుపెట్టుకోమని తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని నాయన తండ్రి అవరగాడు ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, వారి కుటుంబాలను తండ్రి సమస్తముని ప్రార్థన విడుచున్న ప్రతి బిడ్డని కూడా మీ దయరకల చాటున భద్రపరచమని, మా దేశంలో శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని, సువార్త ప్రకటిస్తున్నటువంటి వారికి సమయోచితమైన జ్ఞానం దయచేయమని నాయన. ఇగో తండ్రి నాయన సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.